హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనం ఖైరతాబాద్ గణేష్ దగ్గర వచ్చేసినాం. ఖైరతాబాద్ గణేష్ దగ్గర నిన్న అప్డేట్ ఏంటంటే ఈ రోజు కలిపి ఈరోజు బేస్ సంబంధించి అదేవిధంగా కర్రలు అయితే వాళ్ళు అయితే తీసుకొని పక్కకు పెట్టుతున్నారు. వీడియో రూపంలో వెళ్దాం. వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఖైరతాబాద్ గణేష్ దగ్గర ఏదైతే ఉందో మనకు బేస్ సంబంధించిన అదేవిధంగా కర్రలు షెడ్ సంబంధించిన కర్రలు పూర్తి మనకైతే అన్లోడ్ అయితే అయిపోయినాయి. సో అన్లోడ్ అయిన కట్టెలు ఏదంటే కింద బేస్ మన కింద ఏదైతే మనకు కింద స్వామివారికి షెడ్ వేయడానికి ఏదైతే మన బేస్ ఉంటుందో బేస్ కానీ షెడ్ కానీ వర్క్ అయితే ఇప్పుడు నడుస్తుంది. లావు కట్టెలు కింద ఉన్నాయి కాబట్టి వీళ్ళు సన్న కట్టెలు ఒకటి తీసి పక్క పెడుతున్నాడు. చూసుకుంటూ మనం లావు కట్టెలు ఒకటి ఫస్ట్ ఒకటి మొత్తం సన్న కట్టెలు ఉన్నాయి. సో లావు కట్టెలు అయితే చిన్న కింద అయితే ఉన్నాయి మొత్తం చూసుకోవచ్చు. సో ఇది మా షెడ్ సంబంధించిన కట్టెలు అయితే ఇక్కడ ఉన్నాయి. సో ప్రస్తుతం వర్కర్స్ అయితే కార్పెంటర్స్ అయితే వచ్చారు. మొత్తం వీళ్ళు వర్క్ అయితే చేసుకుంటున్నారు. సో ఇది వచ్చేసి మనకు మెయిన్ పోల్, మిడిల్ పోల్. అదేవిధంగా ఈ మెయిన్ పోల్ వచ్చేసి ఇంకా ఇలానే పెట్టేశారు. సో ఇది వచ్చేసి మనకు బేస్ ఓన్లీ మనకు పైన పెట్టేది బేస్. నిన్ననే మొత్తం కట్టింగ్స్ అదేవిధంగా మొత్తం చేసుకున్నారు. మనకి ఇది వచ్చేసి సైడ్ పోల్స్, మనకి లిఫ్టింగ్ పోల్స్ ఇవాళ సైడ్కి ఇవి వాళ్ళైతే రాడ్స్ వంకర ఉంటాయి కాబట్టి సరి చేసుకుంటున్నారు. సో ఇప్పుడు ఇదేంటంటే ఇప్పుడు వీళ్ళైతే ఇలా నిలబెట్టుకొని చేసుకుంటారు. సో ఇది బేస్ కాడికి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి వేసుకున్నారు. బేస్ నుంచి రెండు పట్టీలు అయితే వేసుకున్నారు. బేస్ అదేవిధంగా బేస్ సంబంధించిన ఇంకోటి అయితే ఇక్కడ ఉంది, ఇప్పుడే పక్కకు పెట్టేశారు. నేను ఇలా వీడియో స్టార్ట్ చేస్తున్నా. సో తీసి అయితే పక్కకు పెట్టడం జరిగింది. సో మనకు చేతులు అదేవిధంగా కాళ్ళకు సంబంధించిన సీకులు మొత్తం అయితే అక్కడ అయితే పెట్టేసుకున్నారు. సీకులకు సంబంధించిన ఏదైతే ఐరన్ ఉన్నాయో అదైతే అక్కడ పెట్టేసుకున్నారు. సో నిన్నైతే వీళ్ళైతే పూజ చేసి స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఏం హాని కలగకుండా మనకు దెబ్బలు తాగకుండా వీళ్ళైతే పూజ చేసి మరి వీళ్ళైతే చేయడం జరిగింది. పూజ చేసుకొని చేస్తున్నారు. సో ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఈ పోల్స్ అనేది వాళ్ళు నిలబెడుతున్నారు. నిలబెట్టినాక ఇదైతే పైన పెట్టడం జరుగుతుంది. పెట్టిన తర్వాత మనకైతే ఈ పోల్స్ అయితే అటాచ్ చేస్తారు. పెద్దవి అటాచ్ చేసినాక తర్వాతకు అన్ని జమాయించుకుంటా మొత్తం ఈ రోజు వరకు ఈరోజు సాయంత్రం వరకు అయితే మనకు బేస్ అయితే రెడీ అయిపోతుంది అనుకుంటుంది. సో ఇది మొత్తం. సో మా ఖైరతాబాద్ గణేష్ షెడ్ సంబంధించిన వరకు మనకు ఇలా అయితే కట్టెలు అయితే తీసుకొని సైడ్కి అయితే పెట్టేసుకుంటున్నారు. చూసుకోవచ్చు. మనకు లోడ్ వచ్చేసి మొన్ననే వచ్చేసింది కదా. మొన్న నుంచి మొత్తం ఈ లోడు నిన్న అయితే వాన పడ్డది. సో నిన్న వాన పడడంతో చాలామంది వర్కర్స్ అయితే రాలేదు. సో ఈరోజు అయితే వర్క్ చేసుకుంటున్నారు. సో మనకి ఇంకా వచ్చేసి కొన్ని డేస్ ఉంది కాబట్టి ఫాస్ట్గా అయితే వర్క్స్ అయితే పూర్తి చేసుకుంటున్నారు. సో మన ఛానల్ లెంతీగా లేకుండా కొంచెం షార్టే పెడుతున్నారు కాబట్టి వీడియో ఎండ్ వరకు చూసి ట్రై చేయండి. సో ప్రస్తుతం మనకేంటంటే ఖైరతాబాద్ గణేష్ అదేవిధంగా మనకు బోనాలు కానీ అదేవిధంగా ఏదైతే ఈవెంట్స్ సంబంధించిన ఏవైతే ఉంటాయో మన వీడియోలు అయితే పెడతాను. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, ప్రయత్నించండి. మంచి అప్డేట్లు అయితే రోజు అయితే నేను ఇస్తుంటాను. కర్రలకు సంబంధించిన ఏదైతే ఉందో కర్రలకి ఇక్కడ మనకి చౌరస్తా ఉందో ఆ చౌరస్తా దగ్గర కట్టెలు అయితే పెట్టేసుకుంటున్నారు. ఇవైతే మొత్తం సన్న కట్టెలు. సో షెడ్కి సంబంధించిన మనకి ఎంత ఫీట్ వస్తుందంటే మనకు 69 ఫీట్స్ గణేష్లు కాబట్టి ఒక 75 ఫీట్స్ అట్లా హైట్ అయితే షెడ్ వేయడం జరుగుతుంది. సో మనకు వెల్డింగ్ వర్క్స్ అయితే కొంచెం ఫాస్ట్గానే జరుగుతున్నాయి అనుకోవచ్చు. నిన్న వచ్చినప్పుడు ఓన్లీ మొత్తం ఇక్కడ జమాయిస్తూ ఉన్నాయి. మొత్తం షార్ట్ వర్క్ మొత్తం జమాయిస్తూ ఉన్నాయి. సో ఏంటంటే కొన్ని రోజుల్లో ఉంది కాబట్టి ఇప్పుడు వర్క్ అయితే కొంచెం పూర్తి చేస్తున్నారు. సో ఇది వచ్చేసి ఇలా మనకు ఈ ఎలా ఉంటుందో
సో దీనికి ఇలా అలా పెట్టేస్తారు. సో చాలా మంది అయితే వీడియో చూడడానికి ప్రయత్నం చేయండి. సో మన వీడియోలు ఇంకా చాలా వస్తాయి. సో డైలీ మార్నింగ్ అప్డేట్ అయితే నేను పెడుతుంటా. మార్నింగ్ అప్డేట్ పెట్టడం వల్ల ఈ అప్డేట్ మీకైతే తెలుస్తుంటుంది. సో రాడ్స్ సంబంధించినవి ఏదైతే ఉన్నాయో అవి చక్కగా వేసుకొని ఇక్కడైతే పెట్టేసుకుంటున్నాం. సో ఇదైతే మెయిన్ పోల్. మనకు ఏదైతే వినాయకునికి మధ్యలో ఏదైతే ఉంటుందో అదైతే మెయిన్ పోల్. అంటే మనకు వెన్నెముకలాగా సేమ్ పెద్ద ఆంచీడ్ వరకు ఉంది. అంటే ఈసారి 69 ఫీట్స్ అంటే 71 ఇయర్స్ సెలబ్రేషన్స్తో 69 ఫీట్స్. మనకు పోయిన సంవత్సరం ఎంత, మనకు పోయిన సంవత్సరం మ్యాక్సిమం 70 ఫీట్స్ 70 ఇయర్స్ కాబట్టి సో మనకైతే ఇలా చేయడం జరిగింది. సో కట్టర్ అయితే ఇక్కడైతే పెట్టేసుకుంటున్నారు. సో వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. సో ఇంకా వీడియోలు వస్తూనే ఉంటాయి. లాస్ట్ వరకు అయితే వీడియో చూడడానికి ప్రయత్నించండి. సో లైక్ చేయండి, కామెంట్ చేయండి, జై శ్రీ గణేష్ అని కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తేనే నేను ఇంకా వీడియోలు ఎలా చేయాలి ఏం లేదని నాకు తెలుస్తుంటుంది. సో మీరైతే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే ఏమవుతుందంటే మీరు ఏ చేయాలా, అదేవిధంగా ఎట్లా చేయాలి అనేది నాకే తెలుస్తుంది. జై శ్రీ గణేష్ అని మెసేజ్ చేయండి. జై శ్రీ గణేష్ అని చేస్తే నాకులో కొంచెం సంతోషంగా ఉంటుంది. సో వీడియో ఎందుకు చూసినందుకు థ్యాంక్ యూ. సో మొత్తం ఇదైతే ఖైరతాబాద్ గణేష్ అప్డేట్. సో ఇంకా అప్డేట్స్ కొరకు కొంచెం వీడియో అయితే ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నించండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. సో అందరికీ జై శ్రీ గణేష్.